ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గత కాలమంతా దేవుడు మనలను సురక్షితంగా కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ధన్యత భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నాడు కనుక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘారాధన కీర్తనల పుస్తకం నుండి 26వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 9వ కీర్తన మనందరికి బాగా వచ్చినటువంటి పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామం కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమి అగాధ లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి చేసన్. ఆయన దైవం పాలితుల, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా దీవించమని పాపిని, దౌర్భాగ్యుడును, పనికిమాల నన్ను మీ పరిశుద్ధాత్మత నింపి యేసయ్య మీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నన్ను మీ సిలువ చాటున బరుగుపరిచి నాలో మీరుండి మీ దివ్యమైన, శ్రేష్టమైన, అమూల్యమైన వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించి సంపూర్ణమైన ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా
ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా, సమాధానంగా, క్షేమంగా ఉన్నారా? అందును బట్టి మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. వాక్యాన్ని ధ్యానించుకుంటే కీర్తన గ్రంథము 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి అంటే మన అందరికీ బాగా తెలుసు. కాపరి అనగా కాయువాడు. ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలను కాయువారు, పశువులను కాయువారు. కాబట్టి ఒక కాపరి, కాచువాడు కదండి. కాబట్టి మరి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన, మరి ఆయన కాపరిగానే ఉన్నాడు, గొర్రెలను కాచుకుంటూనే ఉన్నాడు. ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు. గొర్రెల కాపరిగానే ఉండి ఆయన చక్కగా పాటలు పాడుకుంటూ, వాయిద్యములు వాయించుకుంటూ, నాట్యము చేసుకుంటూ, మరి గొర్రెలను కాచుకుంటూ ఉంటూ ఆయన దేవుని యందు భయము కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దేవుని యందు మంచి విశ్వాసము కలిగినటువంటి వాడు, ఒక మంచి భక్తి కలిగినటువంటి వాడు. అలా జరుగుతూ ఉంది. అలా గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. కానీ సమయం వచ్చింది. దేవుని యొక్క సమయం, మన సమయం కాదు, దేవుని యొక్క సమయం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. కాబట్టి దేవుని బిడ్డలు దీనత్వము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. మరి దావీదు అలా ఉన్నాడు. కాబట్టి దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు మరి దావీదును గొప్పగా హెచ్చించాడు. ఎంత గొప్పగా హెచ్చించాడు? ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం కదా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే 12, 13 వచనాలు చదువుకుంటే, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వానిని అభిషేకించెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకొని ఆయన రాజుగా అభిషేకించాడు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజు ఆయన. మరి ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన ఇప్పుడు రాజుగా ఉన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వారు, దేవుని యందు నమ్మిక ఉన్నటువంటి వారు, దేవుని యందు భయము భక్తి కలిగిన దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకోవాలి, దీనత్వము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో
దేవుడు మనల్ని సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. కాబట్టి దావీదుకి కాపరి అనే మాట ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే కాపరిగా ఉన్నాడు కాబట్టి కాపరికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. మరి తన గొర్రెలను కాసుకునేటప్పుడు ఎన్ని ప్రమాదాలు వచ్చినాయి ఆయనకి. ఆ మందలోకి సింహం వస్తే సింహాన్ని చంపివేశాడు. తోడేలు వస్తే తోడివేలు కూడా చంపివేశాడు. మరి కుర్రవాడు యవ్వనస్తుడే, మరి ఆయనకి ఒక తోడేలు చంపాలంటే ఎంత బలం కావాలి, సింహాన్ని చంపాలంటే ఎంత బలం కావాలి. మరి ఆ బలం యాడ్ నుంచి వచ్చింది? దేవుని యొక్క బలం. మన దేవుడు బలాఢ్యుడు, మన దేవుడు బలము కలిగిన దేవుడు. మరి గొల్లియాతును, భయంకరమైన గొల్లియాతును కూడా చంపాలంటే సామాన్యమా? అంత భయంకరమైన గొల్లియాతును కూడా చంపేశాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉండాలి, ఆయనందు విశ్వాసము కలిగి ఉండాలి. మరి దావీదు అలా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి, యెహోవా నా కాపరి. అంటే దేవుడే నా కాపరి, దేవుడే నా కాపరి. మనకు కూడా అంతే, నా కాపరి, మన కాదు, నా కాపరి, నా దేవుడే నా కాపరి. మరి మన ప్రభు కాపరిగా ఉంటాడు. ఆయనందు విశ్వాసం కలిగి ఉంటే, ఆయనందు నమ్మిక కలిగి ఉంటే ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా ప్రతినిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడు మన ప్రభు కాపరి. మనము గొర్రెలం, మన ప్రభు గొర్రెల కాపరి కదా. మనం గొర్రెలం, ఇశ్రాయేలీయులు గొర్రెల కాపరి కదా. ఒకసారి కీర్తన గ్రంథము 80వ కీర్తనలో మొదటి వచనం చదివితే, ఇశ్రాయేలుల కాపరి చెవియొగ్గి మందవలే యేసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఇశ్రాయేలునకు కాపరి, చెవియొగ్గుము, మందవలే యేసేపునకు నడిపించువాడా. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. మరి దేవుడు మంచి కాపరి, మంచి కాపరి, మన దేవుడు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణముని పెట్టును. మన ప్రభు మంచి కాపరి అంటే ఆయన అంటున్నాడు, ప్రభు చెబుతున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుచు తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మెల్లగా నడిపించు గనుక ఇంకా మనం చదువుకుంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటే, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడని యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును, కాగా వారు నిలుతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. కాబట్టి మన దేవుడు గొప్ప కాపరిగా ఉన్నాడు, మనలను కాసేటువంటి దేవుడుగా ఉన్నాడు.
కాబట్టి మరలా మనం చదువుకుంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే ఈ మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ అయినను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెను. కాబట్టి మన ప్రభు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 14-16 వచనాలు చదువుకుంటే, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ గొడ్డివి కానీ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను అని నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడుగును, మంద ఒక్కటియు గొర్రెల కాపరి. కాబట్టి మన ప్రభువు మన కాపరి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటే, ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కనులుండి ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. కాబట్టి మరి గొర్రెలను కాసేటువంటి వారు కూడా చక్కగా వారిని మేపుకుంటూ మధ్యాహ్నాన్ని చక్కగా బావుల దగ్గరికి తోడుకొని వాటికి నీళ్లు పెడతారు, ఒక చెట్ల కింద వాటిని పరుణ చేస్తాడు, వాటికి మేత వేస్తూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర కాపరి దగ్గర ఒక దుడ్డు కర్ర ఉంటుంది, మరి పోతూ పోతూ అక్కడ కొమ్మల మీద కొన్ని ఆకులు తీసి వాటికి మేపుతూ ఉంటాడు. అలాగే మన ప్రభువు కూడా గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కదా. కాబట్టి మన ప్రభు కాపరిగా ఉండాలి. ఆయనంట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ప్రాణమును పెట్టెదను. నిజమే కదా. మరి మన కొరకు, మన రక్షణ కొరకు మరి ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు, మన రక్షణ కొరకు, మన నిత్య జీవాని కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి, రిక్తునిగా వచ్చి మన భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని ధారపోసాడు. తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి భయంకరమైన ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి మనల్ని విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు. అందుకని నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టాడు, ప్రాణం పెట్టాడు. మొన్న పునరుత్థాన పండుగ ఆ 40 రోజులు మనం ఉపవాస ప్రార్థనలు చేశాం. ప్రభు యొక్క శ్రమలను గురించి నేర్చుకున్నాం. ఆయన పడినటువంటి శ్రమలు ఎన్నో అనుభవించాము. మరి ఆయనే చనిపోయి మళ్ళా తిరిగి లేచి మళ్ళా కూడా పునరుత్థాన శక్తిని అనుగ్రహించాడు. ఆ పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు మనకి దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మనలను ప్రేమించి ఆదరించి ఒక తల్లిలాగా
ఒక తండ్రిలాగా. ఆయనే మనకు తల్లి, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనల్ని ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, మనకు నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి దేవుడు. కాబట్టి ఎవరైతే దావీదు ఎలాగైతే ప్రభువుని నమ్ముకున్నాడో గొప్ప రాజు అయ్యాడు. కాబట్టి నమ్మాలి. కనుక సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు. వినేటువంటి వాక్యాన్ని నీ హృదయంలో పదిలపరుచుకొని దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఉంటే ఆ ప్రభు యొక్క రక్షణ మనం పొందుకుంటాం, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారలు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచి మీ నిత్య జీవమునకును మీ పరలోక రాజ్యమునకు నిత్యము నడిపించుము తండ్రి. దేవాగత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్య సందేశంలో వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యాన్ని మీరే మీ ఆత్మ ద్వారా మా అందరి హృదయాలు నాటి నీరు కట్టి ఫలింపజేసి వాక్య ప్రకారంగా జీవించినట్లు మీ కృప బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారు కలిగిన సమస్తాన్ని కూడా దీవించి మీ కృపలో వర్ధన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచమునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోని తేకాల్సినమంతా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ప్రభు నిండుగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.